అందరికీ నమస్కారమండి. ఈరోజు వీడియోలో 2025వ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజున సూర్య భగవానునికి పూజ ఎలా చేసుకోవాలి, ఉదయం రథసప్తమి స్నానం నుంచి సూర్యునికి పూజ పూర్తి విధానము, నైవేద్యాలు, ఏ నియమాలు పాటించాలి అన్ని కూడా క్లియర్గా నేను ఈ వీడియోలైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్పానండి. ప్రత్యక్ష దైవం ఎవరు అంటే ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు సూర్యభగవానుడేనండి. సాక్షాత్తు సూర్యభగవానుడు ఈరోజు జన్మించినట్లుగా మనకి పురాణాల్లో అయితే చెప్పబడిందండి. ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా సూర్యుని ఆరాధిస్తే సమస్త సౌఖ్యాలు, అలానే పూర్తి చక్రవర్తిత్వము, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు అని మన పురాణాలలో అయితే చెప్పబడింది అండి. ఈ రథసప్తమి వ్రతం గురించి మనకి ఒక వ్రత కథ ఉందండి. నేను అది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను పూర్తి పూజ విధానం ఎలా చేయాలి, నియమాలు మాత్రమే నేను తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనము రథసప్తమి పండుగకు కొన్ని నియమాలు అయితే పాటించాలని. మొదటి నియమం ఏంటంటే రథసప్తమి రోజున ఉదయాన్నే సప్తమి స్నానం అనేది చేయాలండి. రథసప్తమి స్నానం అంటే ఏంటో కాదండి, మనం 7 జిల్లేడు ఆకులను తెచ్చుకుని, అలానే రేగ పండ్లను, మనము రేగ పండ్లు, జిల్లేడు ఆకులు, ఈ రెండిటిని మనము తలమీద భుజాలమీద పెట్టుకుని రథసప్తమి స్నానం అనేది చేయాలని. తర్వాత మనము సూర్యునికి అరయం అనేది ఇవ్వాలండి. స్నానం అంతా అయిన తర్వాత దోసిట్లో నీళ్లు తీసుకుని మనము సూర్యుని చూస్తూ మనం ఆ నీళ్లను కిందకు వదిలేయాలని. ఓం సూర్యనారాయణ నమః ఆర్ ఘయం సమర్పయామి అని ప్రతి ఒక్కరూ నమస్కారమనేది చేసుకోవాలండి. ఈ స్నానం చేసేటప్పుడు మనం తప్పకుండా కొన్ని మంత్రాల అనేటివి పఠించాలండి. మంత్రాల ఏవి తెలియని వాళ్లు ఓం సూర్యనారాయణ నమః అని ఒక్క మంత్రం చెప్పుకున్న చాలండి. తర్వాత నియమం ఏంటంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమలతో దీపం అనేది చేయాలని. తర్వాత నియమం వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం, బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని మనము ఇప్పుడు ఆకులమీద స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలండి. అలానే ఈ రోజున స్వామివారిని ఎక్కువగా చిక్కుడు రథం అనేది పెట్టి స్వామివారిని చిక్కుడు రథంలో ఆవహించి పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. అది కూడా ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ముందు గోధుమలతో దీపం అనేది ఎలా చేయాలో నేను తెలియజేస్తానండి. ఎందుకంటే ప్రత్యేకంగా గోధుమలతోనే దీపం పెట్టాలి, బియ్యం మీద దీపం అనేది పెట్టకూడదు అంటే అలా ఏం లేదండి. సూర్య భగవానునికి గోధుమలు అంటే అత్యంత ప్రీతి కనుక ఈ రోజున గోధుమలతో దీపం అనేది పెడతారండి. ఇలా గోధుమలు అంటే సిరిధాన్యాలు కదండి. ఈ ధాన్యం మీద దీపం అనేది పెట్టడం వలన మన ఇంట్లో ఆహారాలకి, అలానే సిరిసంపదలకు లోటు ఉండదు అనే ఒక నమ్మకంతో ఈ రోజున గోధుమలతో దీపం అనేది పెడతారండి. ఈ గోధుమల దీపం కోసం మనము 7 జిల్లేడు ఆకులను అయితే తెచ్చుకోవాలని. ఈ రోజున ప్రత్యేకంగా 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారండి. ఎందుకు 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తారు అంటే స్వామివారు ఈ రోజున భూమి మీదకు 7 రథాలతో తిరుగుతూ ఉంటారు. స్వామివారి రథం అనేది 7 గుర్రాలతో ప్రయాణిస్తుంది కాబట్టి 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుందండి. కాబట్టి 7 జిల్లేడు ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగ పసుపు, కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే గంధపు బొట్లు అనేటివి పెట్టుకున్నాను. తర్వాత 7 జిల్లేడు ఆకులను ఏదైనా సరే, ఒక రాగ ప్లేట్ కానీ, ఇటలీ ప్లేట్ కానీ, ఏదైనా సరే, స్టీల్ ప్లేట్ కానీ, ఏదైనా సరే, ఒకవేళ ఏదీ లేదు అనుకున్నప్పుడు ఇస్తరాకులు ఉంటాయి కదా అని మొదట ఇస్తరాకులు అని, పేపర్ ఇస్తరాకులని వాటిల మీద కూడా మీరు పెట్టుకోవచ్చండి. తర్వాత మధ్యలో మీరు 3 గుప్పెళ్లు మీరు గోధుమలు అయితే తీసుకోవాలండి. ఈ గోధుమలను తీసుకుని దానిమీద మళ్లీ ఒక చిన్న తమలపాకు కానివ్వండి, లేదా చిన్న జిల్లేడు ఆకు కానివ్వండి, ఏదైనా సరే ఆకు అనేది పెట్టుకుని దానిమీద మీరు ఒక ప్రమిదన పెట్టుకోవాలని. పెద్ద ప్రమిద కాని, చిన్న ప్రమిదలు కాని, చిన్నగా అయితే మీరు 2 పెట్టుకోండి, పెద్ద ప్రమిదలు కాని అయితే మీరు ఒకటే పెట్టుకుని ఆ ప్రమి అన్ని ఆ విధంగా కూడా చేయలేరండి. అలాంటప్పుడు మీరు ఏ విధంగా చేసుకోవాలో నేను తెలియజేస్తాను. వీలున్నంత వరకు మీరు గ్యాస్ స్టవ్ మీదే పిడకలు కనుక దొరికితే కనీసం ఒక చిన్న ముఖం అయినా సరే గ్యాస్ మీద పెట్టుకుని మీరు పాలు అనేది పొంగించుకోవాలండి. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చేయవలసింది, ఈ సప్తమి రోజు చాలా మంచి రోజు, చాలా విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు అనేది పొంగించాలండి. పెడకలు లేదు అనుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక కర్పూరపు బిల్లు అనేది వేసుకుని మీరు దానిని వెలిగించుకుని దానిమీద ఫస్ట్ మనం ఏ దబరైతే పెట్టాలి అని అనుకుంటున్నామో, ఇత్తలైతే ఇత్తలేదు, ఇవ్వరా లేదంటే స్టీల్ది ఏదైనా సత్తుది మీ దగ్గర మీకు ఏది అందుబాటులో ఉంటే ఆదివరకు మీరు పసుపు, కుంకుమల అనేటివి పెట్టుకుని అందులో మీరు పాలు అనేది పోయాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నేను ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు పాలు అన్ని పోసిన తర్వాత పాలుని మీరు కనీసం మీరు ఒకసారి పొంగించాలండి. ఖచ్చితంగా ఆ పాలు అనేది పొంగన తర్వాత మీరు అందులో ముందుగా మీరు ఒక చిన్న గ్లాస్ నిండా మీరు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. పరమాన్నం చేయాలంటే బియ్యం నానబెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా బియ్యాన్ని నానపెట్టుకుని మీరు పరమాన్నాన్ని చేసుకోవాలి. బియ్యం అంతా ఉడికిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు మీరు బెల్లం అనేది వేసుకోవాలి. మీరు ఇందులో ఏలకులు అలాంటివి ఏమీ వేయకూడదు అండి. ఇందులో మీరు ఓన్లీ బెల్లం, చిక్కటి పాలు, బెల్లము, అలానే
బియ్యము వీటితో మాత్రమే పరమాన్నం చేయాలి. ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా చెరకు గడతో ఈ పరమాన్నాన్ని చేయాలి అని మన శాస్త్ర ప్రకారం చెప్పబడుతుందని, మీకు ఒకవేళ చెరకు కడగని దొరికితే చెరకు గడతో మీరు ఈ పరమాన్నాన్ని చేయండి. ఈ విధంగా పరమాన్నాన్ని మొత్తం మీరు చేసుకున్న తర్వాత చిక్కుడు ఆకులు ఖచ్చితంగా చిక్కుడు ఆకుల మీద పెట్టాలి అనేది చెప్తారండి. ఒకవేళ చిక్కుడు ఆకులు కనుక మీకు దొరకకపోతే రేగపండ్ల ఆకులు ఉంటాయి కదా అండి, అవి ఉన్నా కూడా మీరు రేగపండ్ల ఆకులను ఒక 4 ఒక దగ్గర పెట్టుకుని మీరు దానిమీద పరమాన్నం అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే అర్కఫలము అని చెప్తారు కదా అండి, అంటే రేగపండ్లు అంటేనే సాక్షాత్తు సూర్యుని స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు కదా, అందుకని స్వామివారికి ఇష్టమైనటువంటి రేగు ఆకుల మీద కూడా పెట్టుకోవచ్చు. ఏవి దొరకలేదండి అలాంటప్పుడు మీరు తమలపాకు మీద అయినా సరే మీరు ఈ నైవేద్యాన్ని పెట్టుకోవాలని నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని అందులో 7 చిక్కుడు ఆకులను తీసుకుని దానిమీద నేను ఈ పరమాన్నాన్ని చేరుకోగడా సహాయంతో నేను పెట్టుకున్నాను. అలానే 2 రేగ పండ్లను కూడా పెట్టుకోవాలండి ఖచ్చితంగా. నాకైతే ఇక్కడ కొద్దిగా పెద్ద సైజు దొరికాయి కాబట్టి నేనైతే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు చిన్న సైజు కనుక దొరికితే చిన్న సైజు రేగ పండ్లను మీరు ఈ నైవేద్యంలో పెట్టుకోవాలండి. ఈ విధంగా మీరు పేపర్ ప్లేట్లో 7 చిక్కుడు ఆకులను పెట్టుకుని నైవేద్యం అనేది పెట్టుకుని మీరు పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇంతటితో మనకి 3 ప్రాసెస్ అనేటివి అయిపోయాయండి. 1 రథసప్తమి స్థానం తర్వాత గోధుమలతో దీపం తర్వాత పరమాన్నం. ఇప్పుడు 4వ ప్రాసెస్ వచ్చేసి చిక్కుడు రథం అనేది చేసుకోవాలండి. చిక్కుడు రథం అనేది ప్రత్యేకంగా చేస్తారండి. ఈ రోజున 7 చిక్కుడుకాయలను తీసుకుని రథం అనేది నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇక్కడ చిక్కుడు రథం చేసుకునే వాళ్ళు చీకురు పుల్లల సహాయంతో, అలానే మనకి మార్కెట్లో పిక్స్ అండ్ స్టిక్స్ అనేటివి చిన్న చిన్న స్టిక్స్ అనేటివి మనకు దొరుకుతాయండి, అవి కూడా మనం తీసుకోవచ్చు. లేదు ఏమి దొరికినప్పుడు గుండు పిన్నులు కూడా మీరు పెట్టుకుని మీరు రథం అనేది చేసుకోవచ్చండి. ఈ రుధం అనేది రకరకాలుగా కూడా చేస్తూ ఉంటారండి, మీ ఇష్టమండి, మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇదే విధంగా చేసుకోవాలి అన్న నియమైతే ఏమీ లేదండి, మీరు ఒక ప్రధాని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విధంగా రథం చేసుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకుని చాలామంది ఇళ్లల్లో సూర్య భగవానుని ఫోటో అనేది ఉండదండి, కొంతమంది ఇళ్లల్లో బయట తలుపు దగ్గర మనకి సూర్యుని ఆగితో చేసినటువంటి సూర్యుని ముద్ర అనేది ఉంటుందండి, ఆ ఫోటోలు కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు మీ ఇంట్లో సూర్యుని ఫోటో ఏమీ లేదు అనుకున్న వాళ్లు మీరు తమలపాకు మీద సూర్యుని ఒక గంధంతో సూర్యుని ఫోటో అండ్లాగా మీరు వేసుకుని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్నప్పుడు మీరు చిక్కుడు రథం చేశారు కదా అండి, ఈ చిక్కుడు రథం అంటేనే సాక్షాత్తు సూర్య భగవా గోధుమల దీపం, అలానే బెల్లం పరమాన్నము, అలానే పరమాన్నం అనేది కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను కాబట్టి నేను ఒక గిన్నెలో నేను స్వామివారికి నైవేద్యంగా కూడా మిగిలింది కూడా స్వామివారికి సమర్పించానండి. టెంకాయ అలానే పూజకు కావలసిన సామాగ్రి మొత్తం నేను సిద్ధం చేసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను పూజ కావలసిన సామాగ్రి ఏవేవి సిద్ధం చేసుకున్నాను దీని గురించి కూడా నేను ప్రత్యేకంగా నేను మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మనము ఏ పూజనైనా సరే మనం ప్రారంభించేటప్పుడు మన పూజాఫలం చేసేటువంటి పూజలు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్న నివారకుడు గణపతిని అయితే మన పూజించాలని నేను ఇక్కడ పసుపుతో చిన్న గణపతిని అయితే చేసుకుని గణపతికి షోడోషోపచార పూజలు అనేటివి చేసుకున్నానండి. గణపతికి పంచోపచార పూజలు కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా గణపతికి పూజ అంతా చేసుకున్న తర్వాత చివరగా మీరు సూర్యభగవానునికి పూజ అనేది చేసుకోవాలండి. ఇది పూజా సమయంలో మీరు సూర్యునికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు అలానే ఆదిత్య హృదయము, సూర్యాష్టకం, సూర్యుని అష్టోత్తర శతనామావళి మంత్రాలు ఇవన్నీ కూడా మీరు పాటించవచ్చండి. ఎవరైనా సరే అనారోగ్యాలుగా ఉంటే మీ ఇంట్లో ఎవరికైనా సరే హెల్తీ ఇష్యూస్ అలా ఉన్నవాళ్లు ఖచ్చితంగా ఈరోజు పూజ చేస్తున్నప్పుడు పూజలో కూర్చోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు పూజ చేస్తున్నారనుకోండి, మీ పక్కన ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు మీ పక్కన కూర్చోబెట్టుకుని పూజ అనేది చేసి మీరు పూజ చూసినా కూడా మీకు ఖచ్చితంగా ఆ సూర్యుని అనుగ్రహం అనేది లభిస్తుంది అనిత చెప్తారండి. ఈ రథసప్తమి గురించి బ్రతకథ అనేది కూడా ఉందండి. నేను మీకు అది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలో చూపించిన విధంగా నేను చిక్కుడు రథంని సాక్షాత్తు సూర్య భగవానునిగా ఆవహించి అలానే స్వామివారికి నేను అర్ఘపాద్యాలను అలానే వస్త్రాభరణాలు అలానే యజ్ఞోపవీతం అన్నిటిని సమర్పించి నేను స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించానండి. చివరిగా నేను టెంకాయను సమర్పించుకున్నానండి. ఖచ్చితంగా మీరు ఇంత ఆర్భాటంగా చేయాలి, అంత ఆర్భాటంగా చేయాలి అనే ఏం లేదండి, చాలా సింపుల్గానే తేలికైన విధానంలోనే మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చండి. మీకు ఏ మంత్రాలు రావు అనుకున్నప్పుడు మీరు కనీసం వారికి ఇష్టమైనటువంటి బెల్లం పరమాన్నం కాని లేదా గోధుమలతో దీపం కాని చేసుకుని మీరు వాటిని మీరు సూర్య భగవానుని స్వరూపంగా పూజలో పెట్టుకుని మీకు వచ్చినటువంటి సూర్య భగవానుని మంత్రాలు అంటే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం ఇప్పుడు మనకి ఎక్కువగా నెట్లో దొరుకుతున్నాయి. అలానే మనకి గూగుల్లో కూడా మంత్రాలు కావాలన్నా కూడా మనకు దొరుకుతాయండి. వాటిని మీరు చూస్తూ కూడా
మీరు మంత్రాలు చదువుకోవచ్చు. అలానే నేను మీకు తర్వాత వీడియోలో సూర్యుని యొక్క అష్టోత్తర శతనామావళి కూడా మంత్రాలని తెలియజేస్తానండి. మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఆ మంత్రాన్ని కూడా మీరు వినచండి. ఖచ్చితంగా మీరు చదవాలి అనే ఏం లేదండి. ఈ రోజున మీరు ఈ పూజ చేసినా చూసినా కూడా మీకు ఒక 1000 రెట్టల ఫలితం అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను కదండి. ఈ వీడియో అనేది మీరు చూసినా కూడా మీకు ఖచ్చితంగా ఆ సూర్యభగవానుని అనుగ్రహం అనేది లభిస్తుందని ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. ఈ వీడియో మీద మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థాంక్యూ ఫర్ వాచింగ్.